ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన రాష్ట్రపతి ఉత్తర్వులు 2025 అమలుపై ఉద్యోగ సంఘాలు కీలక సూచనలు చేశాయి. అమలు ప్రక్రియను తొందరపాటుగా చేపట్టకుండా పెండింగ్లో ఉన్న పదోన్నతుల సమస్యను ముందుగా పరిష్కరించాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాయి. రాష్ట్రపతి ఉత్తర్వులు 2025 అమల్లో ఉద్యోగుల ప్రయోజనాలు ఎట్టి పరిస్థితుల్లోనూ దెబ్బతినకూడదని ఏపీ జేఏసీ అమరావతి ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి పల్లిశెట్టి దామోదరరావు నేతృత్వంలోని ప్రతినిధి బృందం ప్రభుత్వ ఉన్నతాధికారులను కలిసి తమ అభిప్రాయాలను లిఖితపూర్వకంగా సమర్పించింది. ఉద్యోగ సంఘాల ప్రతినిధులు తెలిపిన వివరాల ప్రకారం రెవెన్యూ, పోలీస్, ఆర్టీసీ, మున్సిపల్, సహకార, కార్మిక శాఖలతో పాటు పలు విభాగాలు సాంకేతిక, పరిపాలన, న్యాయపరమైన కారణాల వల్ల పదోన్నతులు చాలా కాలంగా పెండింగ్లో ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో కొత్త ఉత్తర్వులను అమలు చేస్తే ఉద్యోగుల సీనియారిటీ, ప్రమోషన్లు వంటి అంశంపై ప్రభావం పడే అవకాశం ఉందని వారు అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో ముందుగా అన్ని పెండింగ్ ప్రమోషన్ల ప్రక్రియను పూర్తి చేసి ఆ తర్వాత రాష్ట్రపతి ఉత్తర్వులు 2025 అమలును ప్రారంభించాలని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వాన్ని కోరాయి. దీంతో ఉద్యోగుల హక్కులు, సేవా ప్రయోజనాలు సమర్థంగా రక్షించబడతాయని పేర్కొన్నాయి. అలాగే ప్రస్తుతం జూలై 5 వరకు అమల్లో ఉన్న ప్రమోషన్లపై నిషేధాన్ని ఈ ప్యానెల్ సంవత్సరం ముగిసే ఆగస్టు 31 వరకు పొడిగించాలని కూడా విజ్ఞప్తి చేశారు. అలా చేస్తే పెండింగ్లో ఉన్న ప్రమోషన్లను పూర్తి చేయడానికి అవసరమైన సమయం లభిస్తుందని సంఘాలు అభిప్రాయపడ్డాయి. ఉద్యోగ సంఘాల అభిప్రాయం ప్రకారం పరిపాలనా నిర్ణయాలు వేగంగా అమలు చేయడం కంటే అన్ని న్యాయపరమైన మరియు సాంకేతిక అంశాలను పరిశీలించి ఉద్యోగులకు ఎలాంటి నష్టం కలగకుండా ముందుకు సాగడం మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ ప్రతిపాదనలపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే అంశంపై ఉద్యోగ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.